అదే మరి ఏపీ ఎస్ఆర్టీసీ బస్సులు 75% ఇంకా బెటర్గా రావాలమ్మా. నువ్వు బస్ స్టేషన్లు బాగాలేవు. ఏంటమ్మా, ఏంటి కారణం ఏంటి? నిన్న కూడా మాట్లాడా, మీ బస్ స్టేషన్లు బాగుండడం లేదు, ఇంప్రూవ్ చేయాలి అందరూ కూడా. థ్యాంక్ యూ. అదే మరిగా వెహికల్ రిజిస్ట్రేషన్ 67%. నిన్న మొన్న ఒక నిర్ణయం చేశాను, డీలర్కే రిజిస్ట్రేషన్ చేసే అధికారం కూడా ఇచ్చేశాను. మీరు మళ్ళీ అక్కడెక్కడ తిరిగే పని లేదు, నేరుగా మీరు చేసుకునే అధికారం ఇచ్చాను. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టేషన్ ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా మైనస్ ఉంది. ఎవరిక్కడ నీటి సరఫరా? రూరల్ వాటర్ నువ్వేనమ్మా? మీది బస్సుల మీది, బస్సు పైకెక్కండి. రూరల్ వచ్చి మీది, అంతేనా? మూడోది టెంపుల్ సర్వీస్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ఉన్నాడా? ఎండోమెంట్ ఉండండి, ఒక నిమిషం ఉండండి, మీ ముగ్గురు మీద పని ఉంది నాకు. ఈ రా ఎండోమెంట్, ఏడే మంత్రి గారు కూడా ఉన్నారు. టెంపుల్ సర్వీసులో 3% మైనస్లో ఉన్నారు. ఈ జిల్లాలో 51 సర్వీసుల్లో 48 ప్లస్లో ఉన్నారు. వీళ్ళు ముగ్గురే మైనస్లో ఉన్నారు రాష్ట్రం కంటే. కెన్ యూ ఇంప్రూవ్? ఏమమ్మా, ఏం స్వామి, దేవుణ్ణి సరిగా చూసుకో. నువ్వు కింద వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయి. భక్తుల్ని గౌరవంగా చూసే పరిస్థితి రావాలి. అది కొంచెం వర్కౌట్ చేయండి, బాగుంటుంది. సరేనా? నువ్వు కూడా బ్రదర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. డ్రింకింగ్ వాటర్లో ఎక్కడ కూడా నాకు చిన్న కంప్లైంట్ రాకూడదు. ఎండాకాలం అవసరమైతే ప్రత్యేకంగా పెట్టుకోండి, ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోండి, అనుకున్న సమయానికి కరెక్ట్గా ఇవ్వండి. ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు కాన్స్టిట్యున్సీ కూడా ఇంకా మా ఎమ్మెల్యే కూడా ఎక్కువ కష్టపడాలి. ఇక్కడ జిల్లాలో 3 డిపార్ట్మెంట్ల మైనస్ ఉంటే ఈయన దగ్గర మాత్రం 13 డిపార్ట్మెంట్ల మైనస్ ఉన్నాయి. కాబట్టి ఉపన్యాసాలు అదరగొట్టాడు, పనికాడ కొంచెం ఎరగబడ్డాడు. కాబట్టి ఎమ్మెల్యేకి కూడా చెప్తున్నా, నువ్వు తిరిగి మళ్ళీ ఇలాంటి రాకుండా చూసుకునే బాధ్యత, డిమాండ్ చేయడమే కాదు పని చేయడం కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత కృష్ణారెడ్డి గారి పైన ఉంది. బాగా చేస్తున్నాడు, బాగా కష్టపడుతున్నాడు. ఇంకా ఇలాంటివి కూడా చేస్తే మీరందరూ కూడా నమ్మకాన్ని పెంచుకుంటారు. అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పాను మీ అందరికీ, ఇక్కడ ఒక చిన్న విషయంలో కూడా ఇక్కడ కూడా మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ బాగా బ్యాడ్గా ఉంది, బస్ స్టేషన్లు బాగా లేవు, విత్తనాల సరఫరా బాగా లేదు, బస్సులు కూడా సరిగా లేవు. ఇవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవన్నీ కూడా నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకొని 40,000 మందికి లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షనరీస్కి గైడెన్స్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్రూవ్ అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఒకటే మళ్ళీ తుమ్మలపెంటలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం చేసే విధానాన్ని మీ అందరికీ చెప్పాను. అభివృద్ధి స్పీడ్ పెంచాం, బుల్లెట్ స్పీడ్లో పోతున్నాం. ఇంకో పక్క సంక్షేమం సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. మొన్ననే మీరు చూస్తే పేదల సేవలో వచ్చాం.